Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా. తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన యుద్ధం ప్రకటించినట్టుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నిన్న మనం మీటింగ్ చూసుకున్నట్లయితే సార్, నల్గొండలో కేసీఆర్ గారు కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంపై. కరెంట్ ఇవ్వడం కూడా చేతగాని దద్దమ్మలు, ఇంతకు ముందు మనకు కరెంటు కోతలు లేవు, ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అని ఇంకా మనకి పాలిచ్చే గేదెని కాదనుకొని దున్నపోతుని తెచ్చుకున్నారని ప్రజలను ఉద్దేశించి అన్నారు. వీటికి రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం ఘాటుగానే ముందు అసెంబ్లీకి మాట్లాడుకుందాము, మీ మేడిగడ్డవి ఏదైతే దానిలో జరిగినవన్నీ బయటకు వస్తాయని మీరు ఇలా మాట్లాడుతున్నారా అని కూడా ఆయన కొంచెం వ్యాఖ్యానించడం జరిగింది. ఏం జరుగుతుందంటారు? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? అంటే కేసీఆర్ గారు చాలా అనుభవజ్ఞులు. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 10 ఏళ్ల పాటు, దాదాపు 20 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించారు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేశారు, శాసనసభ్యుడిగా ఉన్నారు, మంచి ప్రసంగాలు చేశారు అసెంబ్లీలో. మంచి విద్వత్తు ఉన్న ఆయన, మంచి భాష మీద పట్టు ఉన్న ఆయన. అయితే ఆయన మీద ఉద్యమ కాలంలో కొద్దిగా దురుసుగా మాట్లాడాడు ఆయన. తర్వాత ఒక రకంగా దూషించాడు. తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు బాగానే మాట్లాడినా కొన్ని సందర్భాల్లో మాత్రం కట్టు తప్పి ఆయన ఇష్టం చాలా దురహంకారపూరితంగా ఎవరిని పడితే వాళ్ళే భాషా ప్రయోగం చేశాడు ఆయన. ఇప్పుడు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. పైగా తుంటి వెముక కూడా విరిగింది కదా. ఇప్పుడు ఆయన పరామర్శించడానికి గత వాళ్ళ బాసు చంద్రబాబు నాయుడు గారిని బాసు అంటే ఒప్పుకోరేమో, అదే ఆయన సహచరుడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తుంటి మీద ఇరిగిపోయిన ఎముక మీద ఇలా పామి భావన ఉందా, ఎలా ఉందని అడిగారు. రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ పార్టీలకు అతీతంగా అన్ని రంగాల్లో ప్రముఖులు, సామాన్య ప్రజలు అందరూ పరామర్శించారు. తర్వాత ఆయన అసెంబ్లీకి రాకపోవడం అనేటువంటి కరెక్ట్ కాదు. రావాలా, అటువంటి పోలీస్ సింహం గర్జించాల్సిందే అసెంబ్లీలో. రోడ్డు మీద ఏం మాట్లాడినా దాని విలువ ఉంటుంది, రికార్డ్స్లో ఉంటుంది అసెంబ్లీలో మాట్లాడితే. పైగా అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు 2 నెలలు కూడా ఆగలేకపోతున్నారు వాళ్ళని విమర్శించడానికి. 10 ఏళ్ల పాటు ఉన్న లోపాలు చూసి ప్రజలు వాళ్ళని ఓడించారు. ఈ 2 నెలలు కూడా 2 నెలలే కదా, 2 నెలలు కూడా ఆగలేకపోతే ఎలాగా? దానికి ఇప్పుడు ఏం విమర్శ చేసినా ఆ విమర్శకు విలువ ఉండదు. అంటే కొంచెం టైం తీసుకొని ఖచ్చితంగా మినిమం 6 months వెయిట్ చేయాలండి. వాళ్ళు అప్పుడు కొత్తగా ప్రభుత్వంలో వచ్చారు, వీళ్ళు అవకతవకం సరి చేయడానికి టైం పడుతుంది. అంతకు ముందు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది, ఉద్యమకారుల ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కేసీఆర్ గారు విస్మరించాడు అనేటువంటిది జగద్విదితం. వాళ్ళ లైన్ తప్పేసి వ్యవహరించాడు. ఇప్పుడు ఆ పని చేస్తున్నారు కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? అప్పుడు ఆ ఉద్యమకారులకు ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చేస్తున్నాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంత సానుకూలంగా ఉంటుంది వాళ్ళకి. అటువంటి సమయంలో మీరు ఇటువంటి విమర్శలు చేశారు అనుకో, పైగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద బండ పడిపోయింది వాళ్ళ మీద. బీటలు తీసేసి మేడిగడ్డలో ఇలాగైపోయి ఆ ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్థకం అయిపోయినప్పుడు, చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు, దాన్ని ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు ఆ మేడిగడ్డ దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద ఊరేగింపు చేసేసి అన్నీ చూపిస్తున్నారు ప్రజలకి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రాలో పట్టిసీమ కట్టారు, 1500 కోట్లకి వచ్చింది. దానివల్ల ఇన్ని నీళ్ళు వచ్చినాయి బయటికి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లకు వచ్చేయింది, దానివల్ల ఎంత ఉపయోగం వచ్చింది, ఎన్ని నీళ్ళు వచ్చినాయి బయటికి. ఇది పోల్చి చూస్తే దానికి దీనికి 4 రెట్లు 5 రెట్లు తేడా. పట్టిసీమ 1500 కోట్లకి 800 టీఎంసీల పైన. పైగా జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అసలు వదలలేదు, దాన్ని వాడలేదు. అంటే 1000 టీఎంసీలు అయిపోయినా. వీళ్ళు ఎంత చేసినా కానీ పైగా పవర్ బిల్లు బోనంత ఖర్చుతో కూడుకున్నది. ఇవన్నీ పోల్చుకున్నప్పుడు కేసీఆర్ గారు చాలా గొప్పగా చెప్పుకున్నారు. నిజంగానే అద్భుతమైన కట్టడం అద్భుతమైంది, ఆలోచన అద్భుతమైంది, కానీ నిరుపయోగమైంది. అంటే పూర్తిగా దాన్ని చేయలేకపోయారండి. పూర్తిగా చేయలేకపోవడానికి దానివల్ల ప్రయోజనం లేదు. మీరు అంతకంటే సుఖమే ఉంది. దానివల్ల ప్రయోజనం ఉండాలి కదండి. మీరు ఏదైనా చేసినప్పుడు దానివల్ల ప్రయోజనం ఉండాలి కదా. ప్రయోజనం లేని ప్రయోగం ఎందుకు, వేస్ట్ కదా. అంచేత అలాంటి సమయంలో వాళ్ళకి ఉక్రోషం రావడం సహజం. ప్రజల పట్ల ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. మేమేం చెప్పినా నమ్ముతారు, మనం ఎవరిని తిట్టినా పడి ఉండాలి, మన రాచరికం నియంతృత్వం నిరంకుశం అన్నట్టుగా వ్యవహరిస్తే ఏదో రోజు భంగపాటు తప్పదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలను తక్కువగా అంచనా వేస్తే
డెఫినెట్గా ఒకసారి రెండుసార్లు మాయా మర్మానికి మంత్రజాలానికి టక్కు టమార గజకన్న గోకన్న విద్యల్లో లోపడతారు ప్రజలు. మీరు యాగాలు చేసి ఎత్తడి తప్పేళ మోకాలను తీసుకొచ్చి చూపిస్తే మనకి నమ్ముతాం, దండం పెడతాం దేవుడు అనుకుని. తర్వాత వాళ్ళ వికృత స్వరూపం చూసిన తర్వాత వారు బాబు వీళ్ళతో ఇంతురా బాబు అనుకుంటారు ప్రజలు. వన్ ఆర్ అదర్ డే ఏదో ఒక రోజు ప్రజలకి జ్ఞానోదయం అవుద్ది. మీ ముసుగు నాగభూషణ అని హీరో అనుకోరు కదా ఎవడున్నాయి, నాగభూషణ వేసి క్యారెక్టర్లు అలా ఉంటాయి. లాస్ట్లో వికటాటాసాలు చేస్తా ముసుగు తీస్తారు వాళ్ళు. ఇలాంటివన్నీ గమనించిన తర్వాత వాస్తవాలు తెలుసుకుంటారు. అయినా కేసీఆర్ గారిని మనం దూషించలేం, ఎందుకంటే సామాన్యుడు ఎవరో ఆయన పరిపాలన ఇబ్బంది పడలేదు, అది అంతవరకు కరెక్ట్. కానీ కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. అంటే ఏ విమర్శన చేసే ముందు మనం ఏం చేసాము వాళ్ళు ఏం చేస్తున్నారు. కరెంటు గురించి వస్తాయి కరెంట్ కోతలు ఏమవుద్ది, మళ్ళీ సరి చేసుకుంటారు. అంటే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి కూడా సార్ కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుంది అని వ్యాఖ్య చాలాసార్లు కేసీఆర్ గారు చేయడం జరిగింది, విన్నాము. ఇప్పుడు ఇత్తడి తపేళాలో గంజారు తీసుకుని ఇత్తడి దాకలో ఇవన్నీ అమ్మేసుకుని ఇంట్లో పుట్టినరోజు పండుగ చేసుకోవచ్చు అన్నాడు. అంటే కరెంటు లేదు సార్. అదేనండి, ఇప్పుడు అప్పులు చేసేసి రెస్టారెంట్ చేసేసి ఎక్కువ రేటు పెట్టుకునేసి కరెంట్ ఇచ్చి ఉండొచ్చు ఆయన. తర్వాత ఎఫెక్ట్ తర్వాత వాళ్ళు మేము పడద్దు కదా. ఇప్పుడు నా ఆస్తి అంతా తాలెట్టేసుకుని పండగలు చేసేసుకున్నాను, నా కొడుకు ఏమైపోతాడు. అంతే. తర్వాత వచ్చిన వాళ్ళు డెఫినెట్గా పిల్లలు మా తాత ఉన్నప్పుడు బాగుండేది, మాకు రోజు చాక్లెట్లు బిళ్ళలు కొనిపెట్టిపోయాడు, ఇప్పుడు మా నాన్న ఏం కొనిపెట్టలేదని మనవాళ్ళు అనుకుంటారు. కారణం ఏంటి, నేను అవగొట్టేసాను కదా అంతానే. అంతే కదా డెఫినెట్గా. ఇప్పుడు ప్రజలకే ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కొక్క అధికారిని పట్టుకుంటే 100 ఎకరాలు 200 ఎకరాలు 100 కోట్లు 300 కోట్లు హెచ్ఎండిఏలో ఒకటి దొరికాడు. ఇంకొక ఆయన డీజీపీ స్థాయి వ్యక్తిని పోలీసు అధికారిని చూస్తే మొత్తం రాష్ట్రంలో భూములన్నీ కొలగొట్టేసినట్టు వస్తున్నాయి వార్తలు. ఇంకా వీళ్ళు తవ్వేస్తారు, ఊరుకోరు. కాంగ్రెస్ పార్టీ అందులో రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ రవంత్ రెడ్డి అనుకున్నారు, అది రేవంత్ రెడ్డి కదా. పైగా ఆయన ఫేస్ చేయలేకపోతున్నారు, మానసికంగా పెద్ద దెబ్బ కూడా వేశారు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ గారు ఎవరి ముఖం చూడటానికి ఇష్టపడ్డో, ఎవరి ఉనికిని సహించలేడో, ఎవరిని ముఖ్యమంత్రిగా భరించలేడో అతను ముఖ్యమంత్రిగా పెట్టారు అక్కడ. అసెంబ్లీలో బతిమల్లగాని రాడైనా మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, అసెంబ్లీకి చూసుకుందామంటే అసెంబ్లీకి వచ్చాక ఏం జరుగుతుందంటారు అసలు. ఏమవదో మానసికంగా పైచే సాధిస్తారండి. కేసీఆర్ గారు అవకతవక మాటలు మాట్లాడు. ఇప్పుడు మీరు స్థితప్రజ్ఞంగా స్థిమితంగా ఉండి మాట్లాడితే మీకు మంచి మాటలు వస్తాయి, ఆలోచన ఉంటుంది. మీరు ఎప్పుడైతే మైండ్ డిస్టర్బ్ అయిపోయింది అనుకో, మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, స్పృహ కోల్పోతాం, విచక్షణ కోల్పోతాం. ఆవేశం మనిషిని అదుపులో తీసుకుంటుంది, ఆవేశాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. కానీ ఆవేశం మనల్ని అదుపులో తీసుకున్న తర్వాత ఇంక మనం ఏం మాట్లాడుతుందో తెలియదు, ఇంకా తప్పుడు అడుగులు వేసేస్తారు. అంచేత ఆయన దాన్ని అవాయిడ్ అవ్వడానికి రావడం మానేసేయడం అనుకుంటున్నాను, భరించలేక. అంటే నిన్న చూసుకున్నట్లయితే మేము పిల్లిలా ఉండము పులిలా వెంటాడతామని కూడా ఏమో చేయలేరండి. అంటే యుద్ధం చేయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. తిరుగులేని అధికారాన్ని చలాయించిన వాళ్ళు ఇక మాకు తిరుగులేదు అనుకున్న వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి కోలుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఏదో టైంలో వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని మిస్టేక్స్ చేశాడు, చారిత్రక తప్పిదాలు. ఎలాగంటే ఆయన పట్ల ఆంధ్ర తెలంగాణ రెండు విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రజల్లో బాధ లేదు తెలంగాణ రాష్ట్రం విడిపోయినందుకు. మాకు అన్యాయంగా ఎడగొట్టారు అనుకున్నారు తప్ప ఎడగొట్టడానికి తప్పట్లేదు వాళ్ళు. దానికి ఆయన దాన్ని కూడా అడ్రస్ చేసుకుంటే ఆయనకి అక్కడ కూడా ఆదరణ ఉంటుంది. అయినా సరే ఆయన పట్ల ఆయన పచ్చిపూతులు తిట్టినా కానీ ఆయన పట్ల అభిమానంగానే ఉన్నారు జనం. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కొమ్మక్కయ్యి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం ఆరోపణ చేస్తున్నాడు, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపల పులుసు తినేసి వాళ్ళకి ఇష్టమైనట్టు చేసాడు అంటున్నాడు. తప్పది. రేవంత్ రెడ్డి గారు కూడా తప్పు మాట్లాడుతున్నాడు ఆ విషయంలో. ఎందుకంటే ఆయన తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి ఏదో రాష్ట్రానికి మేలు చేసినట్టు చెప్తున్నాడు. అసలు కేసీఆర్ గారు ఆ విషయంలో చాలా బాగా రాష్ట్రానికి చేశాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ గారి దగ్గర వంగిపోయాడు. అతను ఉంటాడు కదా విజయసాయి రెడ్డి అయితే 2 కాళ్ళు పట్టించుకున్నాడు, కింద పడిపోయి సార్ పవన్ కళ్యాణ్ ఒక అబ్బాయిని పట్టించుకున్నాడు కింద పడిపోయేలాగానే అలా పట్టించుకున్నాడు. వెళ్ళి 2 కాళ్ళు నెలయి పట్టేసుకుని మీకు ఇష్టపడి మీరు ఏమైనా చేసేసుకోండి అన్నారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని సూపర్, ఇది బ్రహ్మాండమైన మ్యాగ్నానమస్ అది ఇది అని చెప్పి మాట్లాడేసాడు ఆయన. ఊరికే మాటలు చెప్పాడు రాయలసీమ నీళ్లు చేసుకోండి అది ఇది ఊరికే మాటలు చెప్తాడు కేసీఆర్ గారు. అమరావతిని విధ్వంసం చేశారు, తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది. అది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం కదా. రేవంత్ రెడ్డి గారు కూడా ఆటి మాటలు మాట్లాడినప్పుడు కేసీఆర్ గారిని విమర్శించాలని జగన్మోహన్ రెడ్డికి ఈయన లొంగిపోయాడని చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి లొంగిపోయి కేసీఆర్ గారికి ఇక్కడ ఆస్తులన్నీ కూడా లెక్క డొక్క ఏమి లేకుండా తీసేసుకోండి అని చెప్పాడు. అన్నీ చేసేసాళ్ళు కేసీఆర్ గారు. ఆ విషయంలో కేసీఆర్ గారు రాష్ట్రానికి మేలే చేశాడు. అది సరైన విధానమా సరైన మార్గమా కాదా అంటే అది వేరే కదా. ఫలితం అయితే తెలంగాణకు మేలే చేశాడు ఆయన. ఆ విషయంలో ఆ రాష్ట్రం కోసం ఆయన
కొంత పక్కదారిలో వెళ్ళినా సరే రాష్ట్రం కోసం చేశాడు. ఆ విషయంలో వాళ్ళు విమర్శించకూడదు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే. అదేమవుతుంది, అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడేమో అనిపిస్తుంది. అసలు అతనికి ఆయన గురించి, ఆయన వ్యాపారం, ఆయన పెత్తనం, ఆయన అధికారం గురించి తప్ప రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కించెత్తు 1% లేదు. ఆ విషయంలో కేసీఆర్ గారు చాలా గ్రేట్. కాబట్టి వీళ్ళు విమర్శలు ఇప్పుడు భాష గురించి మాట్లాడుతున్నారు. మరి కేసీఆర్ గారు వాడిన భాష. ఈ మధ్యన ఒక మీటింగ్ జరిగింది. పెద్ద ముత్తైదువులందరూ కూడా పట్టు చీరలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని వచ్చారు. చాలా పతివ్రతల్లా కూర్చుని మాట్లాడుతున్నారు. ఒక పెద్ద మేధావుల సంఘం కింద కూర్చుని ఈ భాష ఏంటి, రాజకీయాల్లో భాష ఇలా దిగజారిపోయి అని చెప్పేసి నీతిగా 10 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నారు. ఆ రోజు ఒక్కడికే నోరు లేకలేదు. ఒకళ్ళ ఇద్దరు హరగోపాల్ గారు లాంటి వాళ్ళు మంచి వాళ్ళని, పెద్ద మనుషుల్ని, కొంచెం సమాజంలో విలువ ఉన్న వాళ్ళు ఆ మధ్యలో కూర్చోబెట్టుకుని ఆ చుట్టూ చేరిన వాళ్ళు అందరూ ఎవరు అనుకుంటున్నారు, రక్త పింజర్లో మెట్ల దగ్గర కట్ల పాములు, పొడపాములు ఇవన్నీ ఆ పాములన్నీ కూర్చుని వాళ్ళ గురించి, దేవుడి గురించి, దైవం గురించి, భాష గురించి, సంస్కృతి గురించి, సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎంత దారుణం అండి అది. నీ అమ్మ మొగుడు అన్నప్పుడు ఏమైపోయాడు వీళ్ళు. ఒక ప్రతిపక్ష నేత భార్యని నిండు అసెంబ్లీలో కించపరిచినప్పుడు వీళ్ళు ఏమైపోయారు. ఆ బయటకు వచ్చి మాట్లాడే భాష కొడాల నాని, రోజా గారు, ఇలా కొంతమంది వైసీపీ వాళ్ళు, అలాగే తెలంగాణలో కొంతమంది కేసీఆర్ గారు వాళ్ళ భాష, కేటీఆర్ గారు వాళ్ళు అందరూ కూడా ఎలాంటి భాష మాట్లాడారండి. అవతలని సన్నాసి, దొంగ, లంగా ఇవన్నీ మాట్లాడేవారు కదా. అప్పుడు నోరు లేకదా వాడికి తోలు తీసి తన్నేసి గోడను కూర్చోబెడతారు, గోడ కూర్చేయిస్తారని. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, అక్కడ రేపు తెలుగుదేశం వస్తుంది కాబట్టి రేపు మళ్ళీ వాళ్ళు మాట్లాడకుండా ఇప్పటి నుంచి మొదలెట్టారన్నమాట. నీతి కబుర్లు, ప్రవచనాలు, రామాయణం, భారతం, పురాణ పఠనం చేస్తారు. ఇప్పుడు మొన్నటిదాకా చెవుల్లో దూదెట్టేసుకుని కూర్చుంటారు ఇంట్లోనే. సార్, మొత్తానికైతే కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఒకరిపై ఒకరు పరస్పర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇంకా కేసీఆర్ గారు మీటింగే ఇలా ఉంటే ఆయన అసెంబ్లీలోకి వస్తే ఎలా ఉంటుంది, అసలు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మీకు కేసీఆర్ గారిని మాట్లాడినవారు అసలు అంతేనా? ఆయన మాట్లాడలేక వీళ్ళని ఎదుర్కోలేక రావట్లేదు. ఓకే. ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను వీరుని సూర్యుని, నాకు తిరగలేదు, ఎవరినైనా సరే ఎంత మాట అయినా అనేయగలను, మోడీ గారిని, అమిత్ షా గారినితో సహా, చంద్రబాబు గారిని అయితే ఆయన ఎన్ని మాట్లాడినాడు ఆయనకి తెలియదు. కాలం, కర్మ మనం ఏమి ఇచ్చామో అదే అనుకొచ్చేస్తుంది. దాన్ని గమనించుకుంటే రాజకీయ నాయకుడైనా, నేనైనా, మీరైనా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడే మాటలో 10 మంది వింటున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరన్నా సార్. ఓకే సార్, చూద్దాం మొత్తానికైతే ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది మనం చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.